హాయ్ హలో అవర్ యూ నమస్తే అండి. వెల్కమ్ టు కామ్లీ మల్టీ వ్లాగ్స్. ఈ రోజు గురించి అందరికీ తెలిసిందే కదండి. మార్గశిర మాసం మొదలయ్యింది, ప్లస్ శనివారం కూడా వచ్చింది. నేను ఈ రోజైతే ఇలా శ్రీవారి పాదాలు వేసుకొని పువ్వులతో అలంకరించుకొని మనస్ఫూర్తిగా దీపం అయితే వెలిగించుకున్నాను. ఈ మార్గశిర మాసంలో ఏ చిన్న పూజ చేసినా కూడా ప్రతిఫలం బాగుంటుందని పెద్దలు చెబుతారు. కార్తీక మాసం కంటే కూడా ఈ మార్గశిర మాసంలో తెల్లవారే లేచి ఎవరైతే బాగా పూజలు చేస్తారో వాళ్ళకి కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే నా పూజ చేసుకున్నాను. మీ పూజ ఏ విధంగా పూజ చేసుకున్నారో కూడా కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అదేంటో పూజ చేసుకుంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో అయితే నాకు తెలియదు. నాకైతే ప్రశాంతంగానే అనిపిస్తుంది. నేను పూజ అయిన చివరిలో ఇలా ఫొటోస్ సెల్ఫీస్ అవి కూడా తీసుకున్నాను. ఈరోజు అయితే సాటర్డే వచ్చింది కదండి, మా పిల్లలని అయితే ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అని చూస్తున్నారు. ఈరోజు శనివారం కదండి, మా పిల్లలని పార్క్ అయితే తీసుకెళ్తాము ప్రతి శనివారం. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నది అయితే మేము డిసైడ్ అవ్వలేదు. ఇలా ఫొటోస్ అవి తీసుకొని ఇలా చివరిగా తులసమ్మ దగ్గర అయితే ఇలా పూజ చేసుకొని అలా చివరిగా అయితే కృష్ణుడి దగ్గర ఇలా హారతి అయితే సమర్పించుకున్నాను. మేము ఎక్కడికి వెళ్ళామో మీరు తెలియాలి అనుకుంటే పార్ట్ 2 చూసేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.